హాయ్ అండి. ఇదేంటో తెలియక రకరకాల ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టకండి బాబోయ్. ఇదేంటంటే చింతకాయ పచ్చడి అండి. ఎప్పుడు టమాటా ఆవకాయ మాకాయ చూస్తారా, ఈసారి చింతకాయ పచ్చడి చూద్దామండి. ఇది మనకి సంవత్సరం 2 సంవత్సరాలు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి తయారీ విధానం ఎలాగంటే చింతకాయల్ని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచేసుకోవాలండి. తుడుచుకున్న వాటిని రోట్లో వేసుకొని కుమ్ముకొని ఆ చింతకాయ తొక్కుని ఉప్పు పసుపు వేసి 3 రోజులు ఊరబెట్టుకోవాలండి. అలా ఊరబెట్టుకున్న తుక్కుని 4వ రోజు తీసి అందులో పిక్కలు లేకుండా రోట్లో వేసి కుమ్ముకుంటే అది సంవత్సరం 2-3 సంవత్సరాలు నిలవ ఉంటుంది. అయితే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని అందులో కారం వేసుకొని తాలింపు వేసుకోవడమేనండి. ఇంకా తాలింపు అంటారా, సాయమినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. ఈ తాలింపు మీకు తెలిసిందే కదా, కాకపోతే కొంచెం ఇంగు వేసుకోవాలండి. ఇలా తాలింపు వేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం పోపు వేసుకుని తింటే వేడివేడి అన్నంలో నెయ్యి తగిలించుకుంటే అబ్బబ్బా సూపర్ ఉంటుందండి. ఇంకా అదే అన్నం అమ్మ తినిపిస్తే ఇంకా అమృతం అండోయ్. మరి మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. బాయ్.